హలో అండి, నేనైతే పనగంటి కూర హార్వెస్ట్కి అయితే వచ్చానండి. కొంత అయితే మొన్న ఈ టబ్బు అయితే వేసుకున్నానండి పనగంటి కూర. మొన్న వర్షానికి అయితే కొంచెం పాడైపోయిందండి. అయినా సరేనండి, మనం పండించుకున్నాం కదండి, కొంచెం గ్రేడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. టేస్ట్గా కూడా ఉంటుందండి. మనం కొన్న వాటికన్నా కూడా ఆకుకూరలు మనం పండించుకున్నవైతే చాలా రుచిగా ఉంటాయండి. బయట అయితే మనకి రకరకాల మందులు వేసి పండిస్తారండి. చూడండి, ఒక బ్లాక్ టబ్ అయితే పెట్టుకున్నానండి. దీంట్లో అయితే ఒకటి పెట్టుకున్నానండి ఆకుకూర, దీనిలో కూడా పెట్టినానండి. ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తాను. ఇంతైతే వచ్చిందండి. 2 టబ్బుల్లో అయితే హార్వెస్ట్ చేస్తాను. కొంచెం ఆకులు కొన్ని పాడైపోయినాయి కదండి వర్షానికి, అవి తీసేసేసినా కూడా కొన్ని అయితే సరిపోతుందండి. ఇంకా ఈ టబ్లో చూడండి ఎలా కట్ చేసిన తర్వాత ఎలా ఉందో. కొంచెం మనకు ఇప్పుడు పేడ వేస్తేనండి మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తుంది. ఈ టబ్లోనే చూడండి, ఇంకొక వంగ మొక్క పెట్టాను, ఇక్కడ ఒక టమాటా మొక్క పెట్టానండి, కాస్మోసిస్ ఆరెంజ్ కలర్ పెట్టానండి. చూడండి, ఒక బ్లాక్ టబ్ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి. ఆకుకూర పెట్టుకున్నాము, వంగ మొక్క, టమాటా మొక్క, ఇంకా కాస్మోసిస్ ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నామండి. ఇప్పుడైతే దీన్ని హార్వెస్ట్ చేసుకున్నామండి. పనగంటి కూరని గ్రేడింగ్ చేశానండి. చూడండి, ఇంత వచ్చింది, అంత పోయిందండి. చాలండి. నష్టం అయితే అయింది కానీ, అంటే కొంచెం వేస్ట్ అయితే అయింది కానీ, చూడండి మనం సొంతగా పండించుకున్న పొనగంటి కూర అండి, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. అసలు కంటికి కూడా చాలా చాలా మంచిదండి. మన ఇళ్ళకి వచ్చే ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర ఒక కట్ట తీసుకొని చక్కగా ఒక చిన్న టబ్బులో కానీ 50 రూపీస్ టబ్బులో కానీ పెట్టేసుకున్నామంటండి, వారానికి కరెక్ట్గా రెండు సార్లు సరే ఒకసారి వచ్చిందండి చక్కగా. చాలా మంచిదండి. వీరుంటే మీరు కూడా చేయండి. థ్యాంక్ యూ.